ముగింపు వరకు కూడా నీ పరిశుద్ధాత్మ సన్నిధిని కాపుదల ఉంచండి. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడువు నాయనా. ఇదిగో ఈ సమయమందు ఈ విజ్ఞాపన ప్రతి ఒక్కరూ కూడా ప్రభా వారి జీవితంలో నైనా అవిధేయతలను, వారి జీవితాల్లో ఉన్న ప్రతి పాపదోషాలను ప్రభా ఈ విజ్ఞాపన ఈ చిత్తపాటు కూడికల వాటి నుండి విడుదల పొందుకుని పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో ప్రభా రేపు జరుగుతున్నటువంటి పునరుద్ధరణ ఆరాధనలోకి ప్రవేశించడానికి మీరు ఆజ్ఞాపించండి నైనా. ప్రతి బిడ్డ కూడా ప్రభా తన కుటుంబంలో వచ్చే ప్రతి సమస్యలను నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. తన భర్త కొరకు మారు మనసు విజ్ఞాపన చేయాలి, బిడ్డల కొరకు రోదన చేయాలి. ప్రతి తల్లి అట్టి ఘనత దయచేయండి నైనా. నీ స్తోత్రాలు. ఈ కూడిక ప్రభా ప్రారంభించిన మొదలుకు ముగింపు వరకు కూడా మీరు మాత్రమే అధ్యక్షులుగా ఉండి ఉద్యమగాను ఆత్మీయంగా మీరు జరిపించి ఈ సంఘ వధువుకనైనా ఏ సందేశంతో మీరు మాట్లాడాలనుకుంటున్నారో మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరికి కూడా జీవితాలను సరిచేసుకుని నీలో ఆత్మీయంగా బలపడేటువంటి కృప ప్రతి ఒక్కరికి దయచేసి బలపరచమని యేసు నామములో ప్రార్థించుని మనవులు మీరు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. మంచిది ప్రియులారా. మరి ఈ సమయంలో మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని మనం కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ఆమెన్, హల్లెలూయా. మంచిది ప్రియులారా. ఇక్కడ మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి కొన్ని మాటలు దేవునితో ఉన్న సంబంధం మనం ఎలా ఉన్నాం అనేది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునితో ఉన్న సంబంధములో అంటే దేవునితో ఉన్న సంబంధములో మన తీర్మానములు ఎలా ఉన్నాయి, మన తీర్మానములు ఎలా ఉన్నాయి అంటే మార్పు చెందే విధంగా ఉన్నాయా, లేకపోతే మన తీర్మానము దేవునిలో ఉండాలన్నా లేకపోతే లోకములో ఉండాలన్నదా అనేది ఇక రెండు మాటలను బట్టి మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటానికి ప్రయత్నించేద్దాం. 7వ వచనంలో అంటాడు కదా, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నానని ఆమెన్ చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? తల వంచండి. వాక్య ధ్యానంలోకి వెళ్ళబోయే ముందు మన ప్రార్థనతో ధ్యానంలోకి వెళదాం. పరిశుద్ధుడా, సర్వాధికారి నైనా మాకును మీకు ఉన్న సంబంధం, దేవునితో నరులకు ఉన్న సంబంధమును గురించి కొద్ది నిమిషాలు మీరు మాట్లాడి నిలబడుతున్నది నేను నిమిత్త మాత్రుడు మాత్రమే. నైనా నాతో మీరు మాట్లాడండి మొదటిగా. రెండవదిగా నీ సంఘవధుతో మీరు మాట్లాడి మేము ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా ఫలించాలి. నీ కృపా నీ సన్నిధి మాకు అందరికీ తోడుగా ఉంచి బలపరిచి కార్యమిచ్చేయమని నీ నోటు బరుగు నన్ను వాడుకొని నైనా నీ సిలువ సాటును మరుగుపరచమని యేసు నామములో ప్రార్థించుని మనల్ని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. మంచిది ప్రియులరా. దేవునితో ఉన్న సంబంధము, మన తీర్మానాలు ఎలా ఉన్నాయి? ప్రియమైన వాళ్ళారా, దేవాతి దేవుడు నరులను సృజించాడు. ఎందుకనంటే భూమిని నిండించడానికి ఆయన స్వారూప్యములో నిర్మించాడు. ప్రాముఖ్యముగా ఆయన స్వారూప్యములోనే మానవుణ్ణి నిర్మించుకున్నాడు. ఎందుకంటే వానికి ఒక ప్రాధాన్యత ఇవ్వాలని. దేవుని యొక్క స్వారూప్యములో మనం నిర్మించుకోవడం అంటే చాలా గొప్ప ఆశ్చర్యము. కానీ మిగిలిన వేటిని కూడా ఆయన స్వారూప్యములో నిర్మించుకోవాలా. మనల్ని మాత్రమే ఒక ప్రత్యేకమైన రీతిలో మనల్ని నిర్మించుకున్నాడు. ఆయన స్వారూప్యములో, ఆయన పోలికి చొప్పున మనల్ని నిర్మించుకున్నాడు. ఆయన స్వహస్తాలతో
మనల్ని నిర్మించాడు. ఎందుకని అంత కష్టపడ్డాడు మన కొరకు? ఎందుకు అంత ప్రయాసపడ్డాడు మన కొరకు? అంత బాధ్యత ఎందుకు తీసుకున్నాడు అంటే, మన ద్వారా, నరుని ద్వారా భూమి నిండింప చేయాలి. ఆయన రాజ్యము భూమి మీద స్థాపించబడాలి. ఆయన నామము భూమి మీద ఘనపరచబడాలి. ఆయన నామము భూమి మీద విస్తరించి అనేక విధాలుగా ప్రభువుకి మహిమ రావాలన్నదే ఆయన యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము. ఆమేన్. అయితే ఆయన అనుకున్న విధంగా మానవుడు నడుచుకోలేకపోయాడు. ఆయన అనుకున్న విధంగా మొదటిగా ఆయన ఎవరినైతే నిర్మించాడో తన స్వహస్తాలతో, ఆయనే దేవుని మాటను ధిక్కరించాడు. చూడండి, దేవునికి మానవునికి ఉన్నటువంటి వ్యత్యాసము, మానవునికి దేవునికి ఉన్నటువంటి కొంచెము తేడా. ఆ తేడాని పట్టుకుని మానవుణ్ణి అపవాది పట్టుకుని చాలా భయంకరంగా శోధించడం ప్రారంభించింది. కానీ మొదట ఆదాము అవ్వలు దేవునితో మంచి అనుబంధం కలిగి ఉన్నారు. ఎంత గొప్ప సహవాసమో తెలుసా? మంచి ఆత్మీయమైన సహవాసము కలిగి ఉన్నారు. ఆత్మీయంగానే పెరగాలనుకున్నారు. ఆత్మీయంగా పెరిగి ఆత్మీయంగా ఫలించాలనుకున్నాడు దేవుడు. కానీ ఈలోపే దేవునికి మానవునికి ఉన్నటువంటి ఆ సహవాసము, ఆ బంధము అనేది, ఆ బంధం అనగా పవిత్రమైన అనుబంధము, ఆ సహవాసము అది ఎడబాటు చేయటానికి అపవాది చొరబడింది వారిద్దరి మధ్యలోకి. ఇటు నరులకును దేవునికి మధ్య అపవాది వచ్చింది. అపవాది వచ్చి అవ్వతో మాట్లాడడం ప్రారంభించింది. అవ్వతో సహవాసం చేసింది అపవాది అవ్వతో సహవాసం కొద్ది నిమిషాలే, కొన్ని సెకండ్లే చేసింది అవ్వతో. కొన్ని నిమిషాల్లోనే అవ్వను తన అవ్వమ్మ గారి యొక్క బ్రెయిన్ అంతా కూడా, ఆలోచన అంతా కూడా డైవర్ట్ చేసింది అపవాది. చూసారా? క్షణంలోనే దేవుడు చెప్పినది చేయాలి, కానీ దేవుని మాట ధిక్కరించేలా అపవాది అవ్వమ్మ గారి యొక్క ఆలోచన అంతా కూడా దేవుని మీద నుండి దాని వైపుకు మళ్ళించేసుకుంది, అంతే, డైవర్ట్ చేస్తుంది. చూడండి, దేవుడు ఎంతగానో వారితో సహవాసం చేశాడు. దేవుడు ఎంతగానో వారితో మంచి అనుబంధం కలిగినాడు. ప్రతి క్షణము ఆదాముతో అవ్వమ్మలతో మాట్లాడేటువంటి సమయాలు ఉన్నాయి. ఎంతగానో వారితో అనుబంధం కలిపాడు, సహవాసము కలిసి ఉన్నారు. కానీ అపవాది ఆ సహవాసాన్ని విడదీసి వేరు చేసేసిందంతే. చూసారా? మానవులని అల్ప విశ్వాసులుగా మార్చివేసింది అపవాది. అందుకని ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రియులారా, మానవుడు దేవుని యొక్క తలంపుల్లోనికి వెళ్ళలేకపోతున్నాడు. మానవుడికి దేవుడు తన తలంపులను ఇవ్వాలని, తన యొక్క ఉద్దేశాలతోనే జీవించాలని, తన మార్గంలోనే నడవాలని యేసు ప్రభుల వారి శరీరధారిగానే మానవుల మీద మధ్యలోకి వచ్చారు. కానీ దేవుని తలంపులలోనికి మానవుడు ఏ మాత్రమును వెళ్ళలేని పరిస్థితులు అయిపోయారు. అందుకని యేసు ప్రభుల వారు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు. నా ద్వారా తప్ప నా తండ్రి యొద్దకు ఎవడను ఎక్కిపోలేడు. ఎందుకని అంటే నా తండ్రి పరిశుద్ధుడు. ఆయన రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైనది కాదు, అది ఒక ప్రత్యేకించబడినది. ఆ రాజ్యములో పరిశుద్ధులు మాత్రమే ఉండగలరు. ఆ రాజ్యములో పరిశుద్ధత మాత్రమే ఉండగలదు. నీతి నివసిస్తుంది. అపరిశుద్ధత అనేది నా తండ్రి రాజ్యములో ఉండడానికి అర్హత లేదు అని చెప్పారు ప్రభులు వారు. అందుకని ఆదాము అవ్వలు దేవుని సహవాసమని వీడారు ప్రియులారా. అందుకని అది తర్వాత భూమిని నిండించమని చెప్పి పరిశుద్ధాత్మదేవుడు ఆదామును అవ్వలను ఆస్వాదించారు. సరే, మంచిది. తర్వాత వారి ద్వారా అభివృద్ధి పొందింది నోవాహు కాలం వరకు కూడా. నోవాహు 120 సంవత్సరాలు సువార్త చేశాడంట. ఆమేన్. 120 సంవత్సరాలు నోవాహు గారు సువార్త చేస్తే కనీసం ఒక్క వ్యక్తి కూడా ఏం పొందలేకపోయారంట? రక్షణ పొందలేకపోయారు.
నోవాహు నీతిమంతుడు, తన తరము వారిలో నీతిమంతుడిగా ఉన్నాడు నోవాహు. తన తరము వారిలో పరిశుద్ధత కలిగినవాడు, పాపాన్ని ద్వేషించినవాడు. నోవాహు దేవునితో ఎంత చక్కని అనుబంధం, సహవాసము చేశాడో తన బిడ్డలు కూడా అదే సహవాసము కలిగి ఉన్నారు. మరి ఇంకొక మాట చెబుతాను. నోవాహు నిందారహితుడిగా ఉన్నాడు దేవునిలో. దేవునితో పాటు నడిచినవాడు నోవాహు. అంత మాత్రమే కాదు, దేవుని మాటను తూచా తప్పకుండా నెరవేర్చినవాడు నోవాహు. నోవాహుతో దేవుడు చెప్పాడు, నోవాహు వాడ నిర్మాణం చేయి, వాడను నిర్మించు అన్నాడు. ఎందుకు ప్రభువా? నువ్వు చెప్పిన పని చేయి అన్నాడు. అంతే. ప్రభు బోళ్ళు ఖర్చు అవుతుందిగా ప్రభు, మాకు తినడానికి కానీ మరి మాకు ఎలా ప్రభువా అని అడగలేదు. సమృద్ధినిచ్చాడు నోవాహుకి దేవుడు, సమృద్ధినిచ్చాడు. కానీ దేవుడు చెప్పినట్లుగా నోవాహు చేయటం ప్రారంభించాడు. నోవాహు భార్య ఏ విషయంలో కూడా, అయ్యా పని పాట లేకుండా ఈ వాడని ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎవరు నీకు సహకారులుగా లేరు కదా? ఈ గ్రామంలో లేక ఈ దేశంలో ఎవరు నీకు సహకరించేవాళ్ళు లేరు. లేనప్పుడు ఎందుకు ఇంత గొప్ప వాడ కడుతున్నా అని చెప్పి భార్య భర్తను పొన్నెత్తి మాట్లాడాల. ఆమెన్. భర్త మాటకు లోబడిందంతే, భర్త మాటకు తల వంచుకుంది. భర్త ఏ పని చేస్తే ఆ పనిలో సహకారిగా ఉంది భార్య. నోవాహు భార్య. కానీ నోవాహు గారికి తన భార్య ఎక్కడ ఏ విషయంలో కూడా నేను సహకరించను, నేను సహకారిగా నేను ఉండను, నాకు ఇష్టం లేని పని చేస్తున్నావు నువ్వు, ఈ పని వలన ఏ ప్రయోజనం లేదు, లాభం లేని పని ఇది, దేవుడు చెప్పాడు అంటున్నావు, నీకు చెప్పిన దేవుడు నాకు చెప్పాడా అని కూడా ఎక్కడ కూడా భర్తను తూలినాడలా, పొన్నెత్తి మాట్లాడాలా. కారణం భర్త నీతిమంతుడై ఉన్నాడని. నా భర్త నీతిమంతుడు, నిందారహితుడిగా ఉన్నాడు, దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నాడు నా భర్త. ఆయనలో నేను సగభాగం అనుకుంది. ఆమెన్. ఏమనుకుంది తెలుసా? నేను ఆయనలో, నా భర్తలో నేను సగభాగమయ్యున్నాను. ఆ సగభాగమయ్యున్న నేను నా భర్తకు అంగీకరించాలి, నా భర్తను నేను ఫాలో అవ్వాలి. నా భర్తను ఏ విషయంలో కూడా తక్కువ నేను మాట్లాడకూడదు. నేను నా భర్తను తక్కువ చేసి మాట్లాడితే నా భర్తలో ఉన్న అవయవాలు ఏమైపోతాయి తెలుసా? పాడైపోతాయి, ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఆ అవయవాల్లో కొన్ని అవయవాలు మంచిగా ఉంటాయి, కొన్ని అవయవాలు పాడైపోతాయి. అలాంటప్పుడు నా భర్త మానసికమైన రోగి అయిపోతాడు. మానసికమైన రోగి అయిపోయి అతను చేయాల్సిన పని మీద తన దృష్టి నిలపలేడు. తను చేయాలనుకున్న పని మీద తన దృష్టి నిలపలేడు. ఎందుకో తెలుసా? తనలో భాగమయ్యున్న నేను వ్యతిరేకమైపోయాను. తనలో భాగమయ్యున్నటువంటి వ్యక్తిని నేనేమైపోయింది తెలుసా? తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నాను. అలాంటప్పుడు నా భర్త చేయాలనుకున్న పని, దేవుడు చేయిస్తున్న పని మీద నా భర్త ఆలోచన నిలబడదు. ఎందుకో తెలుసా? నా ఆలోచనలు వెరిగిపోతున్నాయి, అలా నేను ఉండకూడదు అనుకుంది. అంతే. ఆమె చెప్పండి. అవును ప్రియులారా, ప్రతి భార్య భర్త యొక్క ఆలోచనల ప్రకారంగా నడుచుకుంటే దేవాతి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆమేన్. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? ఈ లోకములో మనం భౌతికంగా శారీరకమైన ఈ లోకానుసరమైనటువంటి ఆశీర్వాదాలు కాదు, మనకు భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు కాదు దేవుడిచ్చేది. మనకిచ్చే ఆశీర్వాదాలు ఏంటి అంటే ఆత్మీయమైన ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. ఆత్మీయంగా నడుచుకోమంటున్నాడు, ఆత్మీయంగా పని చేయమంటున్నాడు, ఆత్మీయమైన దృష్టి మనం కలిగి ఉండాలి, ఆత్మీయమైన ఆలోచనలు మనకు కలిగి ఉండాలి, ఆత్మీయమైన వినికిడి శబ్దం కలిగి ఉండాలి, ఆత్మీయమైన సహవాసం ఉండాలి. మన సృష్టికర్త దేవునితో ఒక మంచి సహవాసము
మనం కలిగి ఉంటే దేవాతి దేవుడు పని, ఆయన రాజ్యము భూమి మీద స్థాపించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ప్రియమైన ప్రభువులరా, మనం ఏమయ్యున్నాం? ప్రతి స్త్రీ కూడా, ఇక్కడ ఒక మాట కూడా ఉంటుందండి. 8వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఆమేన్ చెప్పండి. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ఇక్కడేమని తెలుసా? 8వ వచనం అంటాడు, ఒక మాట అంటాడు, మళ్ళీ చదువుకుందాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను అన్నాడండి. మళ్ళీ 9వ వచనం అన్నాడు, నోవాహు వంశవళి ఇది. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. ఆమేన్, హల్లెలూయా. భార్య అంటే నోవాహు అంటే ఏమన్నా తెలుసా? ఇక్కడ అన్న మాట నేను మళ్ళీ ఇంకొకసారి మీకు చక్కగా చదివి నేను వివరిస్తాను. ఏమని తెలుసా అండి? అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడయ్యునేను అన్నాడు. అంటే నోవాహు అంటే యెహోవా దృష్టి యందు ఏం పొందాడంట? అంటే దయ పొందిన వాడయ్యున్నాడు. మళ్ళీ అక్కడ ఇంకొక మాట 9వ వచనం, నోవాహు వంశవళి ఇది. నోవాహు నీతిపరుడును తన తరమ వారిలో నిందారహితుడనై ఉండెను అన్నాడు. ఆమె చెప్పండి. మళ్ళీ ఇంకొక 3వ మాట ఏమో తెలుసా? నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అన్నాడు. సరే, అంటే తన తరమవారు అంటే కృప పొందుకున్నాడు దేవుని దృష్టిలో. తర్వాత తన తరమవారు నీతిమంతుడైనాడు, తను నిందారహితుడిగా ఉన్నాడంట, దేవునితో పాటు కూడా నడిచిన వాడై ఉన్నాడంట. అంటే ఇన్ని ఘనత, అంటే ఇంత ఘనత పొందుకున్నటువంటి నోవాహు పొందుకున్నాడంటే గల కారణం ఎవరు? తన భార్య. ఆమేన్. ఎవరంట? తన భార్య, నోవాహు గారి యొక్క భార్య. అంటే నోవాహు చెప్పినట్టుగానే నడుచుకుంది. దేవుడు నోవాహుతో చెప్పినట్టుగా నోవాహు నడుచుకున్నాడు. అర్థమవుతుందా? దేవుడు ఏదైతే చెప్పాడో నోవాహు గారితో అలా నడుచుకున్నాడు నోవాహు. దేవుని చెప్పినట్టు, దేవుని అడుగుజాడలో నడుచుకున్నాడు. కానీ నోవాహు భార్య నోవాహు ఎలా చెబితే అలా నడుచుకోగలిగింది. ఆమేన్. నోవాహు గారు దేవుని మాట ధిక్కరించలా. నోవాహు గారు దేవుడు ఏది చెబితే అది చేశాడు. నోవాహు గారు దేవుడు ఇది చెయ్యి అంటే చేశాడు, ఇది వద్దు అంటే మానేశాడు. అందుకని దేవునికి లోబడ్డాడు కనుక నోవాహు గారు, తన భార్య కూడా భర్తకు లోబడింది. ఆమేన్, హల్లెలూయా. చూడండి పిల్లరా, ప్రతి భార్య కూడా ఏం చేయాలంటే భర్తను గౌరవించాలి. ప్రతి భార్య భర్తకు లోబడాలి. అప్పుడే నీ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? యోగ్యమైనదిగా. నీ కుటుంబంలో యోగ్యమైన విల్లాలిగా ఉంటావు. గుణవతైన స్త్రీగా, జ్ఞానవంతురాలుగా నిన్ను మార్చివేస్తాడు దేవుడు. ప్రతి విషయంలో కూడా, అయ్యా ఎందుకయ్యా ఇన్ని 6 అరలు పట్టే వాడా, ఎందుకు మనకిది? మనకున్నది 3 కొడుకులు, 3 కోడళ్ళు, మనం ఒక ఇద్దరం, 8 ఇంత వాడ అవసరమా? ఎందుకు కడుతున్నావు? దేవుడు ఏదో చెప్పాడు. ఇంతమంది జనాల్లో కొన్ని లక్షల మంది, కోట్ల మంది జనమున్నారు. ఇంతమందికి దేవుని చెప్పిన దాన్ని చెయ్యాలనేది లేదు, కానీ నీ ఒక్కడికే వచ్చిందా? అంత బాగా కష్టము, అంత బాధ్యత నీకుందా? నువ్వే ఎందుకు చేయాలి అని మాత్రం ఆమె ఆయనను అనలేదండి. భర్త మాటకు తల వంచుందంతే. భర్త మాటకి ఎప్పుడైతే భార్యగా తన బాధ్యత ప్రకారం తన జీవిత భాగస్వామికి లోబడిందో, వెంటనే కుమారులు కూడా తల్లిదండ్రులకు లోబడ్డారు. ఆమేన్. ఎవరికి లోబడ్డారు? నోవాహు దేవుడికి లోబడ్డాడు, తన భార్య తనకు లోబడింది. అప్పుడు వారి బిడ్డలు 3 కొడుకులు కూడా తండ్రికి లోబడిపోయారు. అంతే, తల్లిదండ్రులకు లోబడిపోయారు. కొడుకులు ఎప్పుడైతే లోబడ్డారో, తన భార్యలు కూడా, కొడుకులు భార్యలు కూడా, అంటే కోడళ్ళు, లోతు గారి యొక్క, నోవాహు గారి యొక్క కోడళ్ళు 3,
ఆ ముగ్గురు కోడళ్ళు కూడా లోబడిపోయారు అంతే. ఆమేన్. ఇదేందండి, సేవకుడేమో నోవాహు గారైతే సేవకురాలు తన భార్య, ఆయన బిడలు ముగ్గురు కొడుకులు తండ్రికి లోబడిపోయారు. వచ్చిన కోడళ్ళు కూడా ఏమైపోయారంట, లోబడ్డారు. కారణం ఏంటో, ఆయన తరమ వారిలో నిందారహితుడిగా ఉన్నాడు నా మామగారు అనుకున్నారంతే. ఆమేన్. ఆనాటి కాలంలో కోడళ్ళ బాధ్యతను వారు నిర్వర్తించారు. భార్యగా భర్తకి ఎలా లోబడాలో, భార్యగా భర్తను ఎలా గౌరవించాలో అన్నీ కూడా నోవాహు గారికి భార్య తెలుసుకుంది. భర్తకి ఎలా లోబడాలో అదే బాధ్యతలు కోడళ్ళు కూడా అత్తగారిని బట్టి నేర్చుకోగలిగారు. ఆమేన్. కోడళ్ళు కూడా మా అత్తగారు మా మామను ఎలా అనుసరిస్తుంది, మా అత్తగారు మా మామగారి మాటకి గౌరవిస్తుందా, అగౌరవపరుస్తుందా, మా మామగారికి లోపడుతుందా, లోపడకుండా తిరస్కారం చేస్తుందా అనేది మొత్తం అబ్జర్వేషన్ చేశారు కోడళ్ళు ముగ్గురు కూడా. కానీ అత్తలో చిన్న పొరపాటు కూడా దొరకల కోడళ్ళకి. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ప్రియులారా, నోవాహు గారు చాలా కష్టపడ్డాడు. ఆయన కష్టానికి ప్రతిఫలముగా తన భార్య నిలిచింది అంతే. తన భార్య ఎంతగా ప్రేమించిందో భర్తను, ఎంతగా భర్తకు లోపడిందో. ఎందుకంటే ఆదాములో నుండి దేవుడు ఒక పక్కడెముకను తీసి స్త్రీగా నిర్మించాడట. ఆది మానవుడైనటువంటి ఆదాము గారు ఆయనకు గాఢ నిద్ర కలిగించి ఆయన పక్కడెముకల నుండి ఒక ఎముకను తీసి స్త్రీగా నిర్మించి ఆయన ముందర నిలబెట్టాడు. అప్పుడు ఆదాము గారు అన్నాడు, నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము, నరులలో నుండి తీయబడింది కనుక ఇది నారి అనబడును అన్నాడు. ఆమేన్. ఆ స్త్రీ ఎక్కడుండాలి ఇప్పుడు? పక్కనే ఉండాలి. ఎవరికి పక్కన ఉండాలి? పక్క మీద కాదు, పక్కనే, భర్తకు పక్కనే ఉండాలి. ఎందుకని ఉండాలి? భర్తకు మంచి గైడెన్స్గా ఉండాలి. భర్తకి ఎప్పుడు కూడా భర్త పక్కనే ఉండి మంచి గైడెన్స్గా ఉండి, అయ్యా ఏం బాధపడదు, మనమున్నాం, నేనున్నా, నీకు ముందుకు వెళదాం. దేవుడు మాట్లాడతాడు, ఆయన మనకు దర్శనం ఇచ్చాడు, ఆ దర్శనాన్ని పట్టుకుందాం, ఆ దర్శనాన్ని పట్టుకుని మనం ముందుకు కదులుదాం, నడిపిస్తాడు అని ధైర్యం చెప్పాలి భర్తకు భార్య. అప్పుడే ఆయన ముందుకు కొనసాగలుగుతాడు. ఆమేన్. మరి అవ్వమ్మ నిలబడిందా ఆదాం గారికి? అవ్వమ్మ నిలబడిందా? ఆమె పక్కడెముకల నుంచి తీశాడు కదా, తీసినప్పుడు మరి పక్కనే ఉండాలి కదా. ఉందా? ఉండాలా? ఏం చేసిందో తెలుసా? ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే తినవద్దన్నాడో వెళ్ళిపోయింది, తిన్నదంతే. ఆమెకు ఆలోచన ఉందా? ఆమెకు ఆ ఆలోచన లేదు. కానీ ప్రియులారా గమనించాలి, ఈ రోజున నోవాహు గారి యొక్క భార్య, ఆమె తన భర్తకు లోపడింది. ఆమె ముగ్గురు కోడళ్ళు కూడా అత్తను ఫాలో అయ్యారంతే. ఆమేన్. నోవాహు గారు ముగ్గురు కొడుకులు తండ్రిని ఫాలో అయ్యారు, అత్తగారికి కోడళ్ళు ఫాలో అయిపోయారంతే. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళ ముగ్గురు కోడళ్ళు కూడా ఏమంటే తెలుసా? మా అత్తగారికి మేము ఫ్యాన్. ఆయన ముగ్గురు కొడుకులు కూడా ఏమంటే తెలుసా? మా డాడీకి మేము ఫ్యాన్ అంతే. అంటే మా తండ్రి అన్న మాట మేము జబదాటము. మా తండ్రి గారు ఏది చేయమంటే తండ్రి కొడుకులు కలిసి కట్టెలు కొట్టుకొచ్చేవాళ్ళు, కోడళ్ళు అత్తగారు వెళ్ళి వారికి హెల్పింగ్ చేసేవారు. అందుకని వాడ కట్టగలిగాడు నోవాహు గారు. ఆయన ఒక్కడైతే కట్టలేడు. ముగ్గురు కొడుకులు సహకరించారు, ముగ్గురు కోడళ్ళు సహకరించారు, భార్య కూడా సహకరించింది. ఆమేన్. 7 సహకరించారు నోవాహు గారికి. ఆయనతో 8 మంది, 8 మంది కలిసి వాడను కట్టగలిగారు. ఎంత ఐక్యత, ఎంత సమాధానంగా ఉంటే, అవునా కదా? ఎంత ఐక్యత, ఎంత సమాధానం ఉంటే వారు ఆ పని చేయగలిగారు. దేవుడు చెప్పిన పని చెప్పినట్లుగా చేసేసారంతే. ఆయన ఏ కొలతలది చెప్పాడో, ఎంత వెడల్పు, ఎంత పొడవు, ఎంత హైటు,
చెప్పాడో చెప్పిన డిటో దింపేశారు అంతే నోవాహు గారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చెప్పినట్టు చేసి, అందుకే అన్నాడు ఎలా చేయగలండి, ఆయన తరమ వారిలో నిందారహితుడు అన్నాడు. ఆమేన్. ఏమన్నా తెలుసా అక్కడ 9వ వచనం ఏమన్నా తెలుసా, నోవాహు వంశవళి ఇది, నోవాహు నీతిపరుడును తన తరమ వారిలో, ఏమన్నాడు, నీతిపరుడు, నోవాహు అంటే నీతిపరుడును తన తరమ వారిలో నిందారహితుడును అన్నాడు. ఆమేన్. అంత మాత్రమే కాదు, తన తరమ వారిలో నిందారహితుడు అని చెప్పి ఇండి, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఎవరితో కూడా నడిచాడ? ఎవరితో కూడా? భార్యతో కూడా నడిచింది, దేవుడితో పాటు నడిచాడ. ఒకవేళ నోవాహు గనక కర్మగాలి తన భార్యతో నడిచాడు అనుకోండి, ఆ వాడ కట్టేవాడుగాడు. దేవుని మాట, ఆయన ఇచ్చిన దర్శనము పోయేది. అందుకని తన భార్య మాటకి లోబడలా, భార్య భర్తకు లోబడింది. ఆమేన్. భార్య మాటకు భర్త లోబడరా, భర్త మాటకు భార్య లోబడింది. భర్త మాటకి విలువిచ్చింది, భర్త చేయమన్న పనికి గౌరవించి భర్తకు లోబడింది కనుక భర్త నిందారహితుడిగా ఉండగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. తను నీతిపరుడిగా ఎదగలిగాడు. ఎందుకో తెలుసా, భార్యను బట్టే. తనకు కుడి భుజముగా ఉంది భార్య, తనకు సపోర్ట్గా ఉంది, తనకు సహకారిగా ఉంది, తనకు ముందుకు అడుగులు వేయటానికి బాధ్యతురాలిగా ఉంది. ఆమె తను నడిచింది, తన కోడళ్ళు నడిపించింది, గొప్ప బాధ్యత కలిగింది నోవాహు గారి భార్య. ఈ రోజున మనం ఎలా ఉన్నాం? మన కుటుంబాన్ని, ప్రియమైన వాళ్ళారా, మన కుటుంబాన్ని దైవికములకు నడిపిస్తున్నామా, లేకపోతే మన కుటుంబమును పాడు చేసుకుంటున్నామా అనేది ఆలోచన చేయాలి. ఒకవేళ ఆ ఎనమండుగురు కుటుంబంలో నోవాహు గారు ఎనమండుగురు, ఆయనతో కూడా ఎనమండుగురు సభ్యులు. ఆ ఎనమండుగురు కుటుంబం ఎలా ఉందో తెలుసా? పరలోకమే. ఆ కుటుంబం ఒక మాటలో చెప్పడం ఒక పరలోకమే అది. ఆమేన్, హల్లెలూయా. నోవాహు గారి కుటుంబం ఒక పరలోకముగా ఉండిపోయింది. ఆ పరలోకములోనికి ఈ లోక సంబంధమైన ఆలోచనలు వారికి రాలా. ఆ కుటుంబంలోనికి నోవాహు గారిలోకి కానీ, ఆయన భార్యలోకి కానీ, ఆయన కుమారుల్లో కానీ, ఆయన కోడళ్ళలో కానీ ఈ లోక సంబంధమైన ఆలోచనలు వారికి రాలా. ఏ కాడికి కూడా దైవ సంబంధమైన ఆలోచనలతోనే వారు దేవుని నడిచారు. దైవ సంబంధమైన పనులు మాత్రమే వారు ప్రాముఖ్యంగా ఎంచుకున్నారు. దేవుని పని మాత్రమే చేయాలి మనం. కానీ మన పని మనం చేయకూడదు, మన పనులు చేసుకోవడానికి మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. మరి ఏ పనికి ప్రాధాన్యత ఇవ్వాలి తెలుసా? దేవుడు ఏదైతే చెప్పాడో అదే పని నేను చేయాలి. అదే పని మీద నా మనసంతా కూడా నిమగ్నం అయిపోయి ఉండాలి. అంతేగాని నా ఇష్టానుసారముగా, లేక నా భార్య ఇష్టానుసారంగా, లేక నా బిడ్డల ఇష్టానుసారమైన ఆలోచనలతో నేను ఏ పని కూడా చేయకూడదు. నా దేవుడు ఏది చెబితే ఆ పని మీదే నేను నిలబడి ఉండాలి. ఆ పని నేను నెరవేర్చాలనుకున్నాడు నోవాహు గారు. ఆయన భార్య కూడా అలాగే అనుకుంది, నా భర్త నన్ను ఏ పని చేయమంటే నేను అదే పని చేస్తా, నా భర్త నన్ను ఏ పని చేయమంటే ఆ పని నేను చేయటానికి నేను సిద్ధముగా ఉన్నా. అంతమట్టుకే కానీ నా ఆలోచనలతో నేను ఏ పని నేను చేయను. నా ఇష్టానుసారంగా నేను నడుచుకోమని నా భర్తగా నేను చెప్పను. ఎందుకంటే నేను ఆయనకు లోబడాల్సిన దానను, నేను ఆయన మాట ప్రకారంగా నేను నడవలసిన దానను. ఆయన మాటను నేను మీరి ఏది కూడా మాట్లాడకూడదు. ఆయన మాట మీరి నేను ఏది కూడా చేయకూడదు. ఆయనకి వ్యతిరేకంగా నేను మాట్లాడకూడదు. ఆయనకి వ్యతిరేకంగా ఏ పని నేను చేయకూడదు. ఆయనకి ఇష్టమైన పని మాత్రమే నేను చేయటానికి నేను నిర్మించబడి ఉన్నదానను. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఆయన ఇష్టమైన పని చేయమంటానికే నేను నిర్మించబడ్డాను. అంతేగాని ఆయనకి వ్యతిరేకమైన పని చేయటానికి నేను ఇక్కడికి రాలా. ఆయనకు భార్యగా నేను ఎందుకున్నానంటే ఆయనకి ఇష్టమైన పని చేయటానికి మాత్రమే. ఆయనకి ఇష్టమైన పని ఏంటది? దేవుడు ఏది చెబితే అది చేస్తాడు ఆయన. నేను చెబితే చేయడు. దేవుడు ఏది చెబితే నా భర్త ఆ పని చేస్తాడు. నా భర్త నన్ను ఏ పని చేయమంటాడు ఆ పని నేను చేస్తా అనుకుంది భార్య.
కుమారుడు కూడా అదే అనుకో, నా తండ్రి దేవుని పనిలో నిమగ్నమైపోయి ఉన్నాడు. నా తండ్రి ఏ పని అయితే చేయమంటాడో దేవుని పని, అది మేము చేయటానికి